వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సర్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితను మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఎవరు ఊహించని విధంగా ఎవరికి సమాచారం తెలియకుండా ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకొని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనేక గంటల పాటు ప్రశ్నించారు. అయితే కవితను అరెస్టు చేశారని ఎవరు ఊహించలేకపోయారు. సోదాలు ముగిశాయి. ఇక కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావులు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టుకు ఈడీ మాటిచ్చింది కవితను అరెస్టు చేయబోమని. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ ఈడీ అధికారులతో వివాదానికి దిగారు. ఘర్షణ పడ్డంత పనిచేశారు. దీంతో కేటీఆర్ పై కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే కవితను ఇంత సడన్గా ఎందుకు అరెస్ట్ చేశారు? కవిత అరెస్ట్ అనే విషయం ఎవరికీ తెలియకుండా ఇంత రెప్పపాటులో ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి? అసలు కవితను ఇంత సడన్గా అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది రాజకీయ కోణమా, లేక ఈడీ చట్ట ప్రకారంగానే పనిచేస్తుందా? అసలు కవిత విషయంలో ఏం జరుగుతోంది? కవిత అరెస్ట్ విషయంలో అన్ని అనుమానాలే. రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ, అనేక వర్గాల్లోనూ కవిత అరెస్టుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవితను ఇంత సడన్గా, ఇంత అనూహ్యమైన రీతిలో, ఇంత దూకుడుగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ చర్చలు జరుగుతున్నాయి. కవిత అరెస్టు వెనుక పెద్ద మతలబే ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా రాజకీయ కోణం ఉందని చెప్తున్నారు. కవితను ఎందుకు అరెస్టు చేశారు? ఏం జరిగింది? అసలు సడన్గా ఇంతకాలంగా లేని అరెస్టు విషయం ఇప్పుడు సడన్గా తెర మీదకి ఎందుకు వచ్చింది? గతంలో కూడా చాలాసార్లు కవితను ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అదిగో అరెస్ట్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈడీ కవితను టచ్ చేసే సాహసం చేయలేకపోయింది. కానీ ఎంపీ ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ, ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న వేళ కవితను అరెస్టు చేయడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అసలు ఏం జరుగుతోంది? కవిత అరెస్టు వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణమే ఉందంటూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో గులాబీ పార్టీ, అదే బీఆర్ఎస్ అంపశయ్యపై ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారింది. నేతలందరూ ఒక్కొక్కరుగా వలస కట్టున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, బీజేపీలోనూ చేరిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో అసలు అంటూ కేసీఆర్ మల్లగులాలు పడుతున్న టైంలో, బీఆర్ఎస్కు ఒక ఖచ్చితమైన నినాదం కూడా లేని టైంలో కవితను అరెస్టు చేశారు. అంటే మోదీ కావాలనే కేసీఆర్కు ఆక్సిజన్ పోసారా? అంపశయ్యపై ఉన్న బీఆర్ఎస్కు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నారా? కవిత అరెస్టుతో సానుభూతి రగిలించి బీఆర్ఎస్కు ఎంతో కొంత మేలు చేయాలని మోదీ భావిస్తున్నారా? కేసీఆర్, మోదీల మధ్య అవగాహన కారణంగానే కవిత అరెస్ట్ అయ్యారా? కవితను రాజకీయ క్రీడలో బలిపశువు చేశారా? ఇది బీఆర్ఎస్కు లాభం చేకూర్చే పనైనా మోదీ కనుసన్నలలోనే ఇది జరిగిందా? ఇప్పుడు ఇది కూడా పెద్ద ఎత్తున అనుమానాస్పద వ్యవహారంగా మారింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడున్న వాతావరణం, ఇక్కడి తెలంగాణలోని రాజకీయ వాతావరణాన్ని విశ్లేషిస్తే బీఆర్ఎస్ మూలన పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. అనేక చోట్ల బీజేపీ కూడా దూకుడుగా ఉంది. కానీ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితిలో బీజేపీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మూలన పడడం, బీఆర్ఎస్ బలహీనంగా ఉండడం బీజేపీకి నష్టం కలిగించే పరిణామమే. ఆ పార్టీ బలపడి కొన్ని సీట్లు, ఓట్లు సాధిస్తే బీజేపీకి కలిసి వస్తుంది. బీఆర్ఎస్ పోటీలో బలంగా ఉంటే కాంగ్రెస్ ఓట్లు చీలుతాయి, తమకు లాభం అంటూ బీజేపీ అంచనా వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలాగూ బాగాలేదు. పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి పరిస్థితిలో కవిత అరెస్ట్ వ్యవహారంతో ఎంతో కొంత సానుభూతి వస్తుందని, కొంతవరకైనా ఓట్ల శాతం పెంచుకోవచ్చని బీఆర్ఎస్, బీజేపీలు భావిస్తున్నాయని సమాచారం. ఇందులో భాగంగానే కవితను అరెస్టు చేసినట్టు చెబుతున్నారు. కవిత అరెస్టు తర్వాత ఆమె జైలుకు వెళ్తుందా, బెయిల్ దొరుకుతుందా, ఇవన్నీ తర్వాతి విషయాలు. కానీ ఆమెను అరెస్టు చేశారు. కార్యకర్తల్లో ఆవేదనను రగిలించగలిగారు. ఈ వ్యవహారం మొత్తం బీఆర్ఎస్కు ఎంతో కొంత లాభం చేకూరుతుందని, తద్వారా బీజేపీకి కూడా అది ప్లస్ పాయింట్ అవుతుందని విశ్లేషణలు తెలుస్తున్నాయి. మరో అనుమానం ఏమిటంటే
తెలంగాణ బీజేపీ నేతల ఒత్తిడికి బీజేపీ హైకమాండ్ తలొగ్గినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే గత చాలా కాలంగా తెలంగాణలోని బీజేపీ నేతలు కవితను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లోనైతే కవిత అరెస్ట్ అయిపోయినట్టే, ఇదిగో ఈ క్షణం అదిగో రేపు అరెస్ట్ అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కవిత అరెస్ట్ అయితేనే బాగుంటుందని అప్పట్లో ఆశించారు. కానీ అలా ఏమీ జరగలేదు. దీంతో చాలామంది బీజేపీ నేతలు నిరాశ నిస్పృహలకు గురయ్యారు. కొంతమంది తిరుగుబాటు కూడా చేశారు. కవితను అరెస్టు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. కానీ అప్పుడు బీజేపీ హైకమాండ్ కవిత విషయాన్ని పట్టించుకోలేదు. కానీ సడన్గా ఇప్పుడు కవితను అరెస్టు చేశారు. అంటే తెలంగాణ బీజేపీ నేతల మనోభావాలను హైకమాండ్ నెరవేర్చిందా? ఖచ్చితంగా అదే అనుకోవచ్చు. ఇది కూడా ఒక అనుమానమే. బీజేపీ తమ పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి కవితను అరెస్టు చేయించిందని చెప్తున్నారు. ఈ ద్వారా బీజేపీ నేతలు కొంతలో కొంతైనా హుషారు పొందుకొని పార్టీకి చాలా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. ఇప్పుడు నిజంగా కూడా బీజేపీలో జోష్ కనిపిస్తుంది. కవిత అరెస్టు పట్ల తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా బీజేపీ కేసీఆర్ మధ్య అవగాహన కుదిరిందా? మోదీ అమిత్ షాలతో కేసీఆర్ మాట్లాడారా? ఇందులో భాగంగానే కవిత అరెస్టు జరిగిందా? ఏ తండ్రి కూడా కూతురు అరెస్టు కోరుకోడు. ఇది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ రాజకీయంలో ఏదైనా జరుగుతుంది. రాజకీయ కుటుంబాలు ఇలాంటి బంధుత్వాలకు విలువనివ్వవు. ఎలాగైనా కసిగా ఉండాలి, పార్టీని బలపరుచుకోవాలి, రాజకీయంలో నెగ్గాలి. ఇక్కడ కూడా అదే జరిగిందా? కేసీఆర్ మోదీల మధ్య అవగాహన కుదిరిందా? బీఆర్ఎస్ను బలపరిచేందుకు బలం పొందేలా చేసేందుకు బీజేపీ సహకరించిందా? ఇందులో భాగంగానే ఎంపీ ఎన్నికలు నెత్తి మీదకి వచ్చిన టైంలోనే కరెక్ట్గా అదును చూసి కవితను అరెస్టు చేశారా? తద్వారా బీఆర్ఎస్కు ఎంతో కొంత లబ్ధి చెందేలా ప్లాన్ వేశారా? ఎస్, ఇది మోదీ కేసీఆర్ల ప్లాన్ అయినా కాంగ్రెస్ పార్టీ అయితే అదే ఆరోపిస్తోంది. ఇద్దరు దొంగలే, ఇద్దరు కలిసే ప్లాన్ చేశారు. కవిత అరెస్టు పెద్ద రాజకీయం అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొట్టిపారేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అని ఆరోపిస్తుంది. వాస్తవాలు ఎలాగున్నా, లోగుట్టు ఏమున్నా బీఆర్ఎస్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ పైనే నెపం మోపుతోంది. అంటే ఈ రకంగా కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారా? బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంలో కాంగ్రెస్కు ప్రయోజనం ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్ బలపడితే, బీఆర్ఎస్ మరిన్ని ఓట్లు ఎక్కువగా సాధిస్తే ఎవరికి నష్టం? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం. బీజేపీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. అక్కడ ఖచ్చితంగా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు, రాజకీయ ఉద్దండులు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పరిస్థితి బాగలేదు. బీఆర్ఎస్ నిజంగా బలపడితే ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకే కదా. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎలా అవగాహన కుదుర్చుకుంటుంది? కవిత అరెస్టు చేయాలని బీజేపీపై ఒత్తిడి ఎందుకు చేస్తుంది? ఇది జనాల్లోకి వెళ్లే విషయం కాదు. బీఆర్ఎస్ నేతలు ఎంత చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అంటూ చెప్పే ప్రకటనలు జనాలకు అంతగా ఎక్కవు. ఎందుకంటే జనాలకు తెలుసు బీజేపీ కాంగ్రెస్ల మధ్య పెద్ద శత్రుత్వం ఉంది. అయితే గీతే బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఏదో అవగాహన ఉండాలనే విషయం ఎప్పుడు ప్రచారంలో ఉంది. కొంతమంది వాదించవచ్చు కవిత అరెస్టుకు రాజకీయాలకు ఏం సంబంధం అని. ఇది అవగాహన రాహిత్యం, తెలియని విషయమని నేను అంటాను. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధం ఉంది. ఇప్పుడు దేశంలో కొనసాగుతున్న రాజకీయాలన్నీ వ్యవస్థల మీదే ఆధారపడి ఉన్నాయి. వ్యవస్థల ద్వారానే రాజకీయం కొనసాగుతుంది. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రాల్లో కూడా కావచ్చు. అన్ని పార్టీలు పోలీసులను, ఇంటెలిజెన్స్ను, ఈడీ, ఐటీలను ఖచ్చితంగా వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కవిత అరెస్టు కూడా రాజకీయ కోణంలోనే చూడాల్సింది. ఖచ్చితంగా ఎన్నికల వేళ ఇంతకాలంగా కామ్గా కూర్చొని, ఇంతకాలంగా నోటీసులు పంపి చేతులు దులుపుకున్న ఈడీ ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న వేళనే కవితను ఎందుకు అరెస్టు చేసింది? మోదీ కేసీఆర్కు అనుకూలంగా ప్లాన్ చేశారా, లేక కేసీఆర్ను మరింత తొక్కాలని ప్లాన్ చేస్తున్నారా? నిజంగానే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒప్పందం ఉందా? కారణం ఏదైతేనేం ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంది. చట్టబద్ధంగా కవిత కేసును ఎదుర్కోవచ్చు, కానీ అరెస్టు వెనుక ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఉంది. మోదీ బిగ్ స్కెచ్ ఉందని రాజకీయ పండితులు చెప్తున్నారు. అంటే కవిత అరెస్టు వెనుక చట్టబద్ధ సంస్థలతో పాటు రాజకీయ కోణం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది.